వీక్ ఆఫ్ రోజు ఇల్లు మొత్తం డీప్ క్లీనింగ్ చేసి ఫ్రెష్ అవ్వడంలోని సంతోషం ఇంకొకటి ఉండదు. ఇక్కడ బయటికెళ్ళడానికి రెడీ అవుతున్నా. డాటిన్‌కి మాయిశ్చరైజర్ యూజ్ చేస్తున్నాను ఈ మధ్య. ఇంతకుముందు నేను చాలా మాయిశ్చరైజర్స్ వాడాను. సర్ప్రైజింగ్‌లీ నాకు ప్రతి మాయిశ్చరైజర్ చాలా బాగా సెట్ అవుతుంది. ఈ మాయిశ్చరైజర్ కూడా బానే ఉంది. ఇక్కడ సన్ స్క్రీన్ పెట్టుకుంటున్నా. అండ్ సన్ స్క్రీన్ ఇంత కన్సిస్టెంట్‌గా వాడడం నా లైఫ్‌లో ఇదే ఫస్ట్ టైమ్. ఎప్పుడు వాడతాను, ఆ ట్యూబ్ అయిపోగానే మళ్ళీ తెచ్చుకోవడం ఆపేస్తాననమాట. సో, అలాగే ఉండింది నా లైఫ్ మొత్తం ఇప్పటిదాకా. బట్ ఈసారి అలా కాదు. చాలా కన్సిస్టెంట్‌గా వాడుతున్నా. అండ్ ఐయామ్ సీయింగ్ లిటిల్ డిఫరెన్స్ ఇన్ మై స్కిన్. ఇక్కడ నా ఫేవరెట్ బొట్టు పెట్టుకుంటున్నా. ఐలైనర్‌తో బొట్టు పెట్టుకోవడం ఒక నాస్టాల్జిక్ ఫీలింగ్ అనమాట నాకు. మా అమ్మకి ఎందుకో ఇది నచ్చదు. ఇది పెట్టుకున్న ప్రతిసారి కనిపించట్లేదు, కుంకుమ పెట్టుకో అంటుంది. అసలు నేను పెట్టుకోను. అక్కడ కొంచెం ఫైట్స్ జరుగుతాయన్నమాట. అండ్ లిప్‌స్టిక్స్ ఆర్ మై ఫేవరెట్ కాస్మెటిక్స్. అసలు ఎన్నున్నాయో నాకసలు లెక్కనే లేదు. నేను చాలా లిప్‌స్టిక్స్ కొంటా. అసలు ప్రైజే చూడకుండా కొనే ఒకే ఒక కాస్మెటిక్ లిప్‌స్టిక్ అనమాట. క్విక్‌గా నా అవుట్‌ఫిట్ చేంజ్ చేసేసుకున్నా. మా అమ్మకి ఇలాంటి షర్ట్స్ మళ్ళీ నచ్చవు. ఎప్పుడు నాతో కుర్తాలు కొనుక్కోవచ్చు కదా అంటుంది. బట్ నేనెప్పుడు ఇలాంటి షర్ట్సే కొనుక్కుంటాను. ఇక్కడ మా తమ్ముడి పర్ఫ్యూమ్ వాడేస్తున్నా. ఎప్పుడు దొరికినా వాడేస్తాననమాట. హి హాస్ అ వెరీ గుడ్ టేస్ట్ ఇన్ పర్ఫ్యూమ్స్ అని నా ఫీలింగ్. మంచిగా కొట్టుకున్నా. కొంచెం ఎక్కువే వాడాను. ఇక్కడ చూడండి షర్ట్ అంతా పాడు చేసుకున్నా. అండ్ బయలుదేరిపోయాను. వచ్చాక మాట్లాడుకుందాం. బాయ్.